It happened. అలాగనే జరిగింది. Power. శక్తి, Power in word. వాక్యములో శక్తి, Power in deed. క్రియలో శక్తి. Not yourself performing miracle. నీకు నీవుగా అద్భుతాలు చేయడం కాదు, The gift performing miracle. ఆ వరము అద్భుతాలు చేస్తూ ఉన్నది. Oh, the wonderful ఓ God. అద్భుతమైన దేవుడు. When you go for a campaign, మీరు క్యాంపెయిన్కి వెళ్ళుచున్నప్పుడు before going there, ఎవరు ముందుకు వెళ్తున్నారు? you will see the whole place. ఆ యొక్క స్థలాన్ని అంతా కూడా చూడగలము. You will see the ఆ platform. ప్లాట్ఫామ్ చూడగలము. Who will come? ఎవరు వస్తున్నారు? Who will sit there? ఎవరు అక్కడ కూర్చుంటారు? Everything. సమస్తాన్ని కూడా. How wonderful it would be. ఇది ఎంత అద్భుతమైన విషయం, How marvelous it would ఇది be. ఆశ్చర్యకరమైన విషయం. You must aspire for such a life. ఇలాంటి జీవితాన్ని మనం కూడా దేవుని యొద్ద అడుగుదాం. Gift of the word of prophecy. ప్రవచనానుసారమైనటువంటి వరము. You will be a blessing to the people. మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలరు. People are expecting such a man. ప్రజలు ఇలాంటి వారిని ఎదురు చూస్తూ ఉన్నారు. Where are the prophets? ప్రవక్తలు ఎక్కడున్నారు? Where are the prophets of God? దేవుని యొక్క ప్రవక్తలు ఎక్కడున్నారు? I heard about one great William Branham, a man of God. గొప్ప దైవజనుడైనటువంటి విలియం బ్రాన్హమ్ గురించి నేను విన్నాను. A man who attended his meetings in Bombay told me this. ఆయన మీటింగుకు హాజరైనటువంటి ఒక వ్యక్తి బాంబేలో నాకున్నాడు. 1954, 1954వ సంవత్సరంలో Brother William Branham came to the meeting. విలియం బ్రాన్హమ్ గారు ఆ యొక్క కూడికకు వచ్చినప్పుడు Preached a short sermon. చిన్న సందేశాన్ని అందించారు. Suddenly he said, అతను అన్నాడు, the angel of God is here. దేవుని యొక్క దూత మన మధ్యలో ఉన్నది, Holy Spirit is here. పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. And he looked at the people. ప్రజలను చూసి Suddenly he said, వెంటనే ఆయన అన్నారు, there is a man who has been carried into this meeting. ఒక వ్యక్తిని యొక్క కూడికకు తీసుకుని వచ్చారు. Almost dead. అతడు చనిపోయాడు. But అయితే God is touching him now. ఇప్పుడు దేవుడు అతనిని ముట్టుచూ ఉన్నాడు. They looked around. అంతా చూశారు. There was nobody. అక్కడ ఎవరు కూడా లేరు. But slowly, మెల్లగా his interpreter pushed him to the front. తనకు తర్జుమా చేసే అతను ముందుకు నెట్టాడు. There, near under the platform, they kept a man like that. అలాంటి ఒక వ్యక్తిని ఆ యొక్క ప్లాట్ఫామ్ క్రింద ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. And William Branham said, విలియం బ్రహ్మం అన్నారు, this is the man. ఈ వ్యక్తే. Immediately he stood up. అతడు లేచి నిలబడ్డాడు. He looked at the balcony. ఆ బాల్కనీలో చూశాడు. And Sheila. షీలా, Where is Sheila? He said. షీలా ఎక్కడున్నారు? There was a girl అక్కడ ఒక అమ్మాయి ఉన్నారు, dying of tuberculosis. క్షయరోగంతో బాధపడుచున్నారు. Only skin and bone. ఎముకలు చర్మంతోనే ఉన్నది, Almost gone. సమస్తము And కోల్పోయారు. he said, Sheila, ఎక్కడా షీలా? God heals you. షీలా, నిన్ను దేవుడు And స్వస్థపరుస్తున్నాడు. she stood up. ఆమె లేచి నిలబడింది. God showing him everything. దేవుడు సమస్తాన్ని చూపిస్తూ ఉన్నాడు. We must aspire for such a ministry. ఇలాంటి సేవను కావాలని దేవుని యొద్ద మీరు కోరుకోండి. If you want the gift of prophecy, మీకు ప్రవచన వరం కావాలా? He will give it to you. ఆయన మీకు అనుగ్రహిస్తాడు. Oh, you will be like Jesus. నీవు యేసువలే మార్చబడగలవు. Be mighty in word, వాక్కులో శక్తి, mighty in deed. క్రియలోను శక్తివంతుడు. That's why he has brought you here. కనుకనే ఈ రోజు ఆయన ఇక్కడ తీసుకుని Be వచ్చాడు. encouraged today. మీరే ప్రోత్సాహపరచుకోండి. Every one of you has a great future. ప్రతి ఒక్కొక్కరికి గొప్ప భవిష్యత్తు That ఉన్నది. is God's will. ఇది దేవుని చిత్తమైనది. But it should be your will also. అది నీ యొక్క చిత్తం కూడా కావాలి. You must be determined to catch hold of this promise. ఇలాంటి వాగ్దానములను తీసుకోవడానికి నీవు కూడా నిర్ణయం కలిగి ఉండాలి. Promise that I am giving you. దేవుడిచ్చేటువంటి వాగ్దానములు As God's servant. దేవుని యొక్క సేవ. And he has a special ministry for you. మీ నిమిత్తమై ప్రత్యేకమైన సేవ Now కలదు. you must catch hold of it. నీవే దానిని పొందుకోవాలి. You must catch hold of it. నీవు దానిని పట్టుకోవాలి. You must work it out on your knee. నీ యొక్క మోకాల మీద ఉండి దానిని ప్రయోగించుకోవాలి. Bible says